Good morning, Amma. Today, graduation day and sports meet. అంటే మన గౌతమి గ్రూప్ ఆఫ్ స్కూల్లో ప్రోగ్రామ్స్ వన్ బై వన్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ పేరెంట్స్ కూడా మీరు కొన్ని అబ్జర్వేషన్ చేయాలి. అంటే నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడానికనే మాట్లాడొచ్చిన. చాలా రోజుల నుంచి స్కూల్లో ఒకటి కావాలనేది పేరెంట్స్ అండ్ టీచర్స్ కోఆపరేషన్తో. దానికన్నా ముందు మన స్కూల్లో నెక్స్ట్ ఇయర్ నుంచి ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఇప్పుడున్న ప్రోగ్రామ్స్ ఎట్లా చేస్తున్నాము, పెద్ద స్కూల్స్తో పాటు పోటీగా ఎలాగ చేస్తున్నాం అనేది మీరు బాగా అబ్జర్వేషన్ చేస్తుండాలి. ప్లస్ మేమేందంటే మా దగ్గర ఉన్న 270 మంది అయిన ప్రతి పిల్లగాని మీద స్పెషల్ కేరింగ్ అనేది 100% ఉంటుంది. ఇక్కడ ఎక్కడ నర్సరీ పిల్లగాడి నుంచి అప్ టు 6th క్లాస్ వరకు ఉంది. ఎవరిని కదిలిచ్చినా మీకు మినిమం జనరల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. అంటే ఒక నర్సరీ పిల్లగాని తీసుకుంటే స్టేట్ అండ్ క్యాపిటల్ చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు. అది కూడా మీకు ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తారు. ఎందుకంటే ప్రతి పిల్లగాడు ఇక్కడ ఉన్న ప్రతి గౌతమి స్కూల్ చదివిన 3 స్కూల్స్ గౌతమి గ్రూప్ ఆఫ్ స్కూల్ ప్రతి పిల్లగాడు మన దగ్గర వర్త్ఫుల్ క్యాండిడేట్ని తయారు చేసి బయటికి పంపించే సత్తా మా దగ్గర ఉన్న టీచర్లకు ఉంది. అది మీరు బాగా గుర్తించాలి. ఎన్నెన్నో ప్రోగ్రామ్స్, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఎన్ని సెలబ్రేషన్, ఎందుకంటే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కానీ, కలర్స్ డే కానీ, యాక్టివిటీ బేస్ ప్లస్ స్పోర్ట్స్ గేమ్స్కు సంబంధించింది మీకు ఎన్నో గేమ్స్. మీకు ఒక సపరేట్గా 200 మందికి సపరేట్గా ఒక పీఈటీని పెట్టడము, అక్కడ మీకు అన్ని గేమ్స్ ఆడిపోయడము. కొన్ని స్కూళ్ళల్లో మీకు పీఈటీ కూడా ఉండదు. కానీ మన దగ్గర చిన్న స్కూల్ అయినా ప్రతి స్టూడెంట్కు మనకు యూజ్ కావాలి, పేరెంట్కు పర్ఫెక్ట్ ఒక స్టూడెంట్ మనల్ని నమ్మి మన దగ్గరికి వస్తుందంటే ఆ ప్రోగ్రాంలు ప్రతి స్కూల్కి సంబంధించిన ప్రోగ్రాం పంపించడానికి రెడీగా మేము ఉన్నాం. అయితే మీకు చాలా రోజుల నుంచి గౌతమి స్కూల్ చాలా చిన్న బిల్డింగ్ ఉంది, ఇది చిన్న రేకుల రూము. వేరే స్కూల్ వాళ్ళు కూడా పదే చెప్పడం ఆ స్కూల్లో ఏముంది ఆ చిన్న బిల్డింగ్లో మీరు ఏం చదివిస్తారు అని. కానీ చిన్న బిల్డింగ్ కాదు, ఇక్కడ చూడడం, చదువు చూడండి. మా పిల్లల్లో ఎంత నాణ్యత, ఎంత ప్రతి స్పోకెన్ ఇంగ్లీష్ కానీ సబ్జెక్టు పరంగా కానీ ఎనీవన్ ఫుల్ ఉంది. కానీ దాన్ని కూడా మనం ఇయర్ ఫుల్ఫిల్ చేయడానికి నేను కొద్ది ముందుకు వస్తున్నా. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ సపోర్ట్ బాగా ఉంది. ఎందుకంటే 2019-20లో ఈ స్కూల్ ఎస్టాబ్లిషన్ వేరే స్కూల్ నుంచి నేను కొనడం జరిగింది. అప్పుడు తీసుకున్న 1 ఇయర్కు మాత్రమే కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత 1 ఇయర్ వరకు మేము స్కూల్ నడపలే. తర్వాత అప్డేట్తో ఒక 25 మందితో స్కూల్ నడిపించి ఈ ఇయర్ ఒక 300 అబౌవ్ నెంబర్స్ స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయి ఉన్నారు. కానీ ఇక్కడ మనకు 7th, 8th, 9th క్లాసెస్ సరిపోక మెయిన్ బ్రాంచ్కి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే పేరెంట్స్ చాలామంది ఏమనుకుంటే ఈ ఇయర్ కూడా మా సారు 7thలో జాయిన్ చేసిన ఈ స్కూల్ 8th, 10th వరకు ఉండదు, ఇక్కడ బిల్డింగ్ చిన్న ఉంది, క్లాస్ సరిపోదు కదా అనే కాన్సెప్ట్ మీలో ఉండవచ్చు. ఈ ఇయర్ ఒక మన సొంతం ఓన్ బిల్డింగ్, అంటే మనము స్కూల్ నడపడానికి ఓన్ బిల్డింగ్ ఇక్కడ కట్టడానికి స్టార్ట్ చేస్తున్నాం. త్వరలో ఉగాది వెళ్ళిన ఒక 4-5 రోజులనే స్టార్ట్ అవుతుంది ఓన్ బిల్డింగ్. అది మీరు చూడొచ్చు. దాని ప్లానింగ్ కూడా ఈ ఇయర్ మేము తీసుకున్నాం. మనకు కూడా ఎస్టాబ్లిష్ ఇక్కడ షాపు ఉంది కదా, ఎదురుగా షాప్, ఇక్కడ ఆ షాపు ఎగ్జాక్ట్లీ ఎదురుగా ఉన్న ప్లాటే 300 గజాలు క్లియర్ తీసుకున్నాం. రేపు ఉగాది తర్వాత మంచి రోజు చూసుకొని ఖచ్చితంగా ఓన్ బిల్డింగ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. అంటే దాంతోపాటు సార్ అప్ టు 7th క్లాస్ వరకే ఉంది కదా, మళ్ళీ 8th, 9th, 10th ప్రాబ్లం అవుతుంది కానీ లేదు. నెక్స్ట్ ఇయర్ 7th, నెక్స్ట్ ఇయర్ మనకు 8th, 9th, 10th కూడా పర్మిషన్ అప్లై చేసినాము. ఈ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ చెకింగ్కి వస్తారు. ఆ చెకింగ్ వచ్చినప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉంటే 8th, 9th, 10th కూడా ఇక్కడ పర్మిషన్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇయర్ 100% నెక్స్ట్ అకాడమిక్ 8th, 9th, 10th కూడా పర్మిషన్ ఉంటుంది. అది నేను 100% ఉంటుంది.
ఎందుకంటే వీరన్నగుట్ట నేను 2015లో నుంచి స్కూల్ ఎస్టాబ్లిషన్ గౌతమి స్కూల్ మెయిన్ బ్రాంచ్లో ఉన్నప్పుడు నాకు ఈ ఏరియాకు 10 ఏళ్ళ నుంచి ఫుల్ అవగాహన ఉంది. పేరెంట్స్ నాకు ఇప్పటికి కూడా ఒక 300 మెంబర్స్ పేరెంట్స్ ఉన్నారు. మంచి సపోర్ట్ ఉంది. రేపు మేము ఓన్ బిల్డింగు మనం పెద్ద బిల్డింగ్ కడుతున్నప్పుడు స్ట్రెంత్ కూడా అంతే ఉండాలి. ఇప్పుడు ఆ బిల్డింగు తీసుకోవడానికే 1.5 1,50,00,000 ప్లేస్ వాల్యూ అయింది. కట్టడానికి 1 కోటి 2.5 కోట్లు వాల్యుబుల్. అంటే ఆ వాల్యుబుల్ ఉన్నప్పుడు అంతమంది స్ట్రెంత్ కూడా మాకు ఉండాలి. అంటే మా టీచర్స్ కష్టపడుతున్నారు, మిమ్మల్ని మోసం చేయాల్సి. మా పిల్లలు ఎలా చదువుతున్నారు, మా పిల్లలను చూసి మీరు వేరే వాళ్ళకి చెప్పాలి. మా పిల్లలు ఎలిజిబుల్, మాకు దగ్గర ఉన్న మీ పిల్లలు నమ్మి వచ్చింది కదా, మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు. సరే గౌతమి స్కూల్ బాగుంది, ఇంకొక 10 మందిని జాయిన్ చేపిస్తే సార్ మంచి కొత్త బిల్డింగ్ కడుతుండు, ఎప్పటికి పర్మనెంట్గా ఇక్కడనే పడిపోతుంది, ఇంకా కిరాయి బిల్డింగ్ కాకుండా ఉంటుంది అనే కాన్సెప్ట్ ఉండండి. ఏదో ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఉంటుంది వెళ్ళిపోతానే. మనము ఓన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అది నేను మీకు చూపించడం అయితే 2 ఫ్లోర్సే చూపించిన. కానీ 2 ఫ్లోర్స్ ఎందుకు చూపించినంటే 8th 9th 10th రావడానికి పర్మిషన్ 2 ఫ్లోర్స్ చూపించాలి. తర్వాత మనకు 4 ఫ్లోర్స్, నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 4 ఫ్లోర్లు కంపల్సరీ ఉంటుంది. మనము పర్మిషన్ రావాలంటే 2 ఫ్లోర్సే చూపించాలి, తర్వాత పర్మిషన్. ఇప్పుడు మెయిన్ బిల్డింగ్ కూడా 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 ఫ్లోర్స్ ఉన్న తర్వాత ఉన్నదన్నట్టు. ఖచ్చితంగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడనే 10th క్లాస్ వరకు చదవగలిగే సత్తా మనకు ఉంది. కొద్దిగా మీరు సపోర్ట్ ఇవ్వండి, మీరు పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇచ్చి కొద్దిగా ఈ ఇయర్ వరకు మనకున్న 300 మెంబర్స్ని నెక్స్ట్ అకాడమిక్ జనవరి 12th వరకు ఒక 500 మెంబర్స్ ఉంటే నేను ప్రశాంతం ఉండగలుగుతా. ఇక్కడ ఉన్న టీచర్లకు శాలరీలు కరెక్ట్ ఇవ్వగలుగుతాం, మనం ఈఎంఐ కట్టుకోగలుగుతాం. ఆ సత్తా వాళ్ళు కొద్దిగా మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరు నమ్మి పంపించిన పిల్లలు కూడా 100% పర్ఫెక్ట్ నేను ఎడ్యుకేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఒక్క స్కూల్ కాదు ఇది. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ బ్యాడ్ నేమ్ వచ్చినా నాకు 3 స్కూల్లో ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కడ బ్యాడ్ నేమ్ వచ్చినా 3 స్కూల్లో. ఎందుకంటే పదే నేను 24 గంటలు ఏదో సార్ వేరే బిజినెస్ చేస్తున్నాడు, స్కూల్ చూస్తాడు, అబ్జర్వేషన్ ఉంటుందో ఉండదు. ఎవ్రీ డే అబ్జర్వేషన్ ఉంటుంది. నేను మా మేడం 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంటాం. ఎందుకంటే మాకు ఇది తప్ప, విద్య తప్ప వేరే ఆలోచన లేదు. విద్యాదానం చేయడము, దానివల్ల మనం బెనిఫిట్ పొందడము, 10 మందికి విద్యను అందించగలిగితే నేను ఎలాగైనా డెవలప్ కాగలుగుతా. ఇప్పుడు కాకపోయినా ఒక 10 ఏళ్ళ తర్వాత దాన్ని ఈఎంఐ అయిపోయిన తర్వాత ఓన్ బిల్డింగ్ ఓనర్ కావచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే అది 2 బిల్డింగే. అందుకని కొద్దిగా మీరు సపోర్ట్ ఇవ్వండి. ఏదైనా ఎడ్యుకేషన్ నాకు తెలిసినంత వరకు ప్రాబ్లం లేదు. ఇంకా ఫ్యాకల్టీని నెంబర్ 1గా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకొకటి అకాడమిక్ ఏం చేస్తున్నామంటే, అందరూ చాలామంది గవర్నమెంటు గురుకుల ఎగ్జామ్స్కు బాగా కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ చేయడానికి మీరు ఎక్కువ ఆలోచనలో ఉన్నారు. అయితే మీరు పోకపోవచ్చు. 4వ తరగతి చదివే పిల్లగాడు ఒక గురుకుల ఎగ్జామ్ రాస్తే సీట్ వస్తే మన దగ్గర ఎంత ఉంది సత్తా. నా పిల్లగాడు గవర్నమెంట్ సీటు కొట్టగలిగిందంటే రేపు ఎప్పటికప్పుడు ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ కొట్టేంత సత్తా ఉంది అనే ఆలోచనతో నెక్స్ట్ ఇయర్ 4వ తరగతి పిల్లలకు గురుకుల కోచింగ్ స్టార్ట్ అవుతుంది. 3 స్కూల్లో గురుకుల కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే కొందరికి మా దగ్గరనే ఉండాలి, పిల్లలు పంపించాల్సిన అవసరం ఉండదు అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళకు గురుకుల కోచింగ్ సపరేట్ బ్యాచ్ పెట్టి, సపరేట్ సెక్షన్స్ పెట్టి గురుకుల కోచింగ్ ఉంటుంది. తర్వాత 5వ తరగతికి వచ్చే వరకు నవోదయ. అంటే నవోదయ సీట్ రావడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మనకు అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా అని ఉంటుంది. ప్లస్ ఉన్న సీట్లు ఒక 500 సీట్స్కి ఎక్కువ ఉండవు. 500 ఉంటే అందులో క్యాస్ట్ వైజ్గా, నేషనల్ వైజ్గా ఉంటుంది. అయినా కానీ మనకు 3 స్కూల్లో నవోదయ కోచింగ్ ఇవ్వడానికి రెడీగా సిద్ధమైనాము. అది ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ 5th క్లాస్ పేరెంట్స్తో డీలింగ్స్ మాట్లాడి గురుకులాగా, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోచింగ్ ఉంటుంది. కోచింగ్ ఉన్నప్పుడు ఏంటంటే దానికి సపరేట్ టైమింగ్స్, సపరేట్ బ్యాచెస్, సపరేట్ బుక్స్ సపరేట్ ఉంటాయి. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అనేది నవోదయ కోచింగ్ అనేది మన 3 బ్రాంచెస్ గ్రూప్ స్కూళ్ళల్లో ఖచ్చితంగా మనకు స్టార్ట్ అవుతుంది. తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఇప్పటి నుంచే ఆలోచిస్తారు, నా కొడుకు ఒక డాక్టర్ కావాలి, నా ఇంజనీరింగ్ కావాలి, ఒక హై పొజిషన్లో ఉండాలంటే ఇక్కడ మనకు 4వ తరగతి నుంచే బేసిక్, 6వ తరగతి నుంచే బేసిక్ ఏంటిదంటే ఐఐటి ఫౌండేషన్ అండ్ నీట్ ఫౌండేషన్. అంటే ఐఐటి అంటే వాడు ఇంజనీరింగ్ కావాలన్నా ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ అంటే ఎంబీబీఎస్.
అంటే మన 6వ తరగతి ఇప్పుడు చదివే పిల్లలు 6వ తరగతి కూడా ఐఐటి ఉంది. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్ అంటే మనం సపరేట్ బ్యాచ్ పెట్టడం ఏమవుతుంది అంటే టైమింగ్స్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ వాళ్ళకు నెంబర్ ఆఫ్ రేట్స్ ఎక్కువ ఉంటుంది, చదివించడానికి ఎక్కువ ఉంటుంది. అందుకని నెక్స్ట్ ఇయర్ నుంచి సపరేట్ ఐఐటి నీట్ ఫౌండేషన్ కూడా మన స్కూల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ బిల్డింగ్ కంటిన్యూ అవుతుంది, ప్లస్ మనం కట్టే 2 బిల్డింగ్లు కంటిన్యూ అవుతాయి. కాబట్టి సపరేట్ బ్యాచెస్ పెట్టడానికి మేము 100% ఫ్యాకల్టీని కూడా తీసుకుంటున్నాము. ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీతో కాదు, సపరేట్ ఫ్యాకల్టీ పెట్టాలి. దానికి సపరేట్ ఫ్యాకల్టీ పెట్టినప్పుడు మన ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా కొద్దిగా తేడా ఉంటుంది. అది సమ్మర్లో ప్రతి పేరెంట్ని పిలిచి మాట్లాడతారు. ఇది 4వ తరగతి నుంచి అప్ టు 10th క్లాస్ పేరెంట్స్ని పిలిచి మీ పిల్లలకు నవోదయ కోచింగ్ ఇస్తారా, గురుకుల కోచింగ్ ఇస్తారా, 6th to 10th ఐఐటి ఫౌండేషన్ కావాలా వద్దా, కావాలనే వాడికి సపరేట్ ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది ఎందుకంటే దానికి ఫ్యాకల్టీని సపరేట్ మెయింటైన్ చేయాలి, ఎగ్జామ్స్ సపరేట్ ఉంటుంది, టైమింగ్స్ తేడా ఉంటుంది. కాబట్టి సపరేట్గా పేరెంట్కి ఇంట్రెస్ట్. మనం ఎందుకంటే విలేజెస్ నుంచి వచ్చి పిల్లల కొరకు హైదరాబాద్ వచ్చి పిల్లలకు భవిష్యత్తు కొరకే పేరెంట్స్ రావడం హైదరాబాదు. ప్రస్తుతం నేను కూడా లేవడం వచ్చిన స్థిరపడ్డా. మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కొరకే. కాబట్టి ఆ ఫౌండేషన్ అనేది మీరు నిర్ణయించుకోండి. నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో మిమ్మల్ని పిలుస్తారు. ఇది మన దగ్గర ఫౌండేషన్ ఉంది, మీరు తీసుకోవడానికి రెడీగా అండి, చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. మీరు ముందే 4వ తరగతి 5వ తరగతి ఉన్న పిల్లలకు కూడా ఒలింపియాడ్, నవోదయ గురుకుల ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు ఒలింపియాడ్ ఫౌండేషన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ పిల్లలకి అంత మెచ్యూర్డ్ మైండ్ ఉండదు. కాబట్టి 4th, 5th ఒలింపియాడ్ క్లాసెస్ అంటే సపరేట్ బుక్స్ ఉంటాయి. ఈ బుక్స్తో పాటు సపరేట్ బుక్స్ ఉంటాయి, సపరేట్ టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి, టైమింగ్స్ ఎక్కువ ఉంటాయి. దానికి కూడా మేము 4th, 5th క్లాస్ కూడా ఒలింపియాడ్ అనేది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఒలింపియాడ్ మెయిన్ మళ్ళీ ఐఐటి నీట్ ఫౌండేషన్ డాక్టరా, ఎంబీబీఎస్ఆ వాడు కావడానికి అవకాశం, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేయడానికి వాడు సబ్జెక్టు పరంగా ఎలాగా ఉన్నాడనేది మనం ఈ ఫౌండేషన్ అనేది నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. మీరు దృష్టిలో పెట్టుకోండి. కొద్దిగా గౌతమి స్కూల్కి సపోర్ట్ ఇవ్వండి. మీరు 100% సపోర్ట్ ఇవ్వస్తారు. ఎందుకంటే నేను అనుకుంటున్నా మీ పిల్లల్ని అందరినీ సాటిస్ఫై చేస్తున్నాం అనుకుంటున్నా. ఎవరో ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు. 100% మీది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడున్న మీ టీచర్, పూజా టీచర్ 24 గంటలు ఎప్పుడు పిల్లల మీద ఆవేదన ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడున్న మన పీఈటీ సార్ కూడా నెంబర్ ఆఫ్ సపోర్ట్, ఇక్కడున్న ఫ్యాకల్టీ కూడా పిల్లల మీద అభిప్రాయం, పిల్లల్ని 24 గంటలు చదివించాలని ఒక ప్రోగ్రామ్ పెట్టిన చదువే ప్రోగ్రామే. మీరు ఆ విధంగా మనకు దగ్గర మెయింటెనెన్స్ ఉంటుంది. అందుకు మీరు చూసుకొని నెక్స్ట్ ఇయర్ మన ఓన్ బిల్డింగ్లో మనము జూలై 12th or 20కి జూలై ఎండింగ్లో, జూన్ ఎండింగ్లో వరకు మనకు బిల్డింగ్ కంప్లీట్ అంటే ఓన్లీ G+2A అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ తర్వాత G+4 అవుతుంది. ఆల్రెడీ దాని బిల్డింగ్ పర్మిషన్ ఉంది, బోర్ వేసి ఉంది, ఆల్రెడీ బోర్ ఉంది. అందులో మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఆ బిల్డింగ్ ఆల్రెడీ బోర్ ఉంది, జస్ట్ మనము పార్వోసి స్టార్ట్ చేయడమే, పర్మిషన్తో పాటు ఉంది. ఉగాది తర్వాత నెక్స్ట్ వీక్ ఏ రోజన్నా స్టార్ట్ అవుతుంది. కొద్దిగా మీరు సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తేనే మేము కూడా గౌతమ్ స్కూల్ ఇక్కడ నిలబడగలుగుతుంది. ప్లస్ మనకు ఉన్న సామానగర్లో 2 years క్రితం ఒక బ్రాంచ్ పెట్టినాం తెలుసు, అది ఓన్ బిల్డింగ్. అక్కడ కూడా 300 స్ట్రెంత్, మెయిన్ బ్రాంచ్లో 850 మంది, ఇక్కడ 300, 1500 స్ట్రెంత్. ఎడ్యుకేషన్ మంచిగా లేకపోతే ఉండదు. తక్కువ ఫీజ్ స్ట్రక్చర్తో 100% మేము ఇస్తున్నాం. అంటే అనుకోవచ్చు సార్ ఫీజ్ స్ట్రక్చర్ మీదే ఉంది బాగుంది అని అంట. కానీ మీరు చూడండి ఎడ్యుకేషన్ పరంగా ఎంత పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే అంత ఫీజ్ స్ట్రక్చర్ పెరుగుతుంది. ఎందుకంటే పేరెంట్లో ఉండొచ్చు, కానీ మనం ఎడ్యుకేషన్ బాగా ఇవ్వాలి, ప్రతిదీ ప్రోగ్రామ్ ఇవ్వాలన్నప్పుడు ఫీజ్ స్ట్రక్చర్ కూడా పెరుగుతుంది. దాంతో ప్రకారం మీ పిల్లలకు 100% ఎడ్యుకేషన్ ఇచ్చేవన్నట్టు మేము ఉంది. 24 గంటలు మేము అబ్జర్వేషన్లోనే ఉంటాం. ఓకేనా? చూసి సపోర్ట్ ఇవ్వండి గౌతమి స్కూల్కు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.